ఇంట్లో దెయ్యం ఉన్నట్టే ఉంది. అటు చూడండి, ఏదో వస్తుంది. ఊసే 100% కన్ఫర్మ్ అయిపోయింది. దెయ్యం ఉంది. ఏమైంది ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఏడవటం ఆపండి, నా మాట వినండి. ఏడవటం ఆపండి. చూడండమ్మా, మిమ్మల్ని తల మీద వేసుకున్న ముసుగు ముందు తీసేయండి. కాస్త ఏడవటం ఆపండి. ఏమైందని అడుగుతున్నా కదా, అది చెప్పండి. ఊరికి ఏడిచేంటి లాభం? పూజారి గారు, నేను నా 2 కళ్ళతో దాన్ని బాగా చూశాను పూజారి గారు. ఆ దెయ్యం బ్లడ్ ని అని జుర్రుకుంది. పూజారి గారు, మీకు దండ పెడతాను. ఏదో ఒకటి చేసి మా ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తరివేయండి. చూడండమ్మా, దెయ్యాన్ని ఎలా తరవాలో తెలుసు అని మీ దగ్గర డబ్బులు గుంజాలనే రకాన్ని నేను కాదు. దెయ్యాన్ని తరివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెళ్ళి వాళ్ళని కలవండి. అయ్యో పూజారి గారు, ఏమిటిది పూజారి గారు? ఆ దెయ్యం గురించి మేము అడిగినప్పుడు దాన్ని చూడడానికి క్లియర్ రూట్ వేసి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని తరవడానికి మీరే ఎస్కేప్ అయితే అలా పూజారి గారు? చూడండమ్మా, తెలియని విషయాన్ని తెలియదనే కదా చెప్పాలి. ఇంకేం చెప్పంటారు? ఈయనకి దెయ్యం అంటే డర్ర బుర్రేమోనే. ఏమండి, ఏంటండి ఇది? దేవుడు ముందు కూర్చొని డర్రు బుర్రుమంటున్నారు. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. పద్ధతి లేని వాళ్ళు. నమస్కారం నమస్కారం. జై జవాన్ జై కిసాన్. కోకట్పల్లి కాళికమ్మ మాదాపూర్ మారేడమ్మ. మా రిలేషన్. ఆవిడ మీ తల్లిగారా? తల్లి లాంటి వారే. ఇలా చూడండి స్వామి, ఆ పూజారి గారు మాకు ఎలాగో సాయం చేయలేకపోయారు. మీరైనా లోపలికి వచ్చి ఆ దయ్యాన్ని తరిమి కొట్టాలి స్వామి. తప్పకుండా తప్పకుండా. పదండి పదండి అమ్మా. రేయ్, ఎలా బతకడమా అని రాత్రి మనం అనుకున్న దానికి తెల్లారగానే దారి దొరికింది. దెయ్యాల్ని తరివే వాళ్ళకి ఇంత డిమాండ్ ఉందా? కాబట్టి కదే బాస్, మనకి ఎంత పెద్ద ఆపర్చునిటీ దొరికింది. ఈ బాసు గీసు అంతా జైల్లో పెట్టుకో. ఇక్కడ నువ్వు అసిస్టెంట్ వి, నేను హెడ్ అని అర్థమైందా? ఫాలో మీ. రండి స్వామి, రండి రండి. ఎందుకు మమ్మల్ని బ్యాక్ డోర్ నుంచి తీసుకొచ్చారు? అది ఫ్రంట్ డోరు దెయ్యం ఆక్యుపై చేసేసామంటే కబుక్కుని మీదకి వచ్చేస్తుంది. అందుకనే మీ ఇద్దరికి సేఫ్ ఎంట్రీ. మెంటల్లీ స్ట్రాంగ్ గా వీళ్ళిద్దరు. అవును, హౌస్ ఫుల్. స్వామి స్వామి, మేము డబ్బుతో బయట ఎదురు చూస్తూ ఉంటాము. మీరు దెయ్యాన్ని తరివేసి బయటకు వచ్చేయండి. ఏంట్రా లోపలికి తోసి తలుపేశారు? ఈ ఇంటిని చూస్తుంటే తప్పకుండా దెయ్యం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. గురు, నువ్వే ఏదో ఒకటి మాట్లాడి దెయ్యాన్ని రప్పించేలా ఉన్నావే. చూడు, ముందు దేవుడికి జపం చేద్దాం. ఆ తర్వాత దెయ్యాన్ని జరిగినట్టు యాక్షన్ చేసి పేమెంట్ తీసుకొని డుయా డుయా అని పారిపోదాం. దెయ్యాలను తరవడం ఇంత ఈజీగా? ఏంటి సౌండ్ మాత్రమే వచ్చింది, ముద్దు పెట్టనే లేదు? రేయ్, పెట్టాను కదరా. నేను తీసుకునే. అయ్యయ్యో, అంటే నేను కన్ఫర్మ్ గా దెయ్యానికే ముద్దు పెట్టినట్టున్నాను. పారిపోదాం రారా. వితౌట్ పేమెంట్ నేను రానే రాను. జపం చేయాల్సిందే, దెయ్యాన్ని తరమాల్సిందే. ఐ సెట్ సిట్ డౌన్. మొత్తానికి నన్ను బతికించేవా లేదా? సరే కానీ రేయ్, నీకు మంత్రాలు చదవడం వచ్చా? సేఫ్ సైడ్ గా అందుకోసమే ఒక పుస్తకాన్ని తెచ్చాను. ఈ మంత్రాలు గనక చదివామనుకో, ఎన్ని దెయ్యాలున్నా సరే ఉచ్చబోసుకొని పారిపోతాయి. దెయ్యానికి కాళ్ళు ఉండవు కదా? అది ఇప్పుడు అంత అవసరమా? అలాగేరా కానివ్వు. నీకు నేను, నాకు నువ్వు చెప్పుకున్న కథల రాతిరి. ఊర్వశి రావే, ప్రేయసి రావే చెప్పుకున్నా. నీకు దెయ్యం పట్టిందో ఏంట్రా? సినిమా పాటలు పాడతావేంట్రా? మనకు తెలిసింది అయ్యే కదా. అలాగే మంత్రాల పుస్తకం తీసి చదువు. నా కర్మ కొద్దీ దొరికేవరా. త్వరగా చదువు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఎందుకు రామన్నావు? నేనెక్కడన్నాను రా? నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా, ఇంకెవరు అన్నట్టు గురువా? నలుగురికి మంచి జరుగుతుంది అనుకుంటే నువ్వు పోయినా తప్పులేదు గురువా. ఎవర్రా నలుగురు? నేను, నా పెళ్ళాం, నా 2 పిల్లలు.
నిన్ను నేను కొట్టాను. నన్నెవర్రా కొట్టారు? నేను కొట్టలేదు, నిన్నెవరు కొట్టారు గురువా? నాకు భయం వేస్తుంది. ఈ దెయ్యాన్ని మీరు బంధించేశారా? అంత త్వరగా బంధించేశారా? వద్దు, 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 వద్దు. మేము చాలా సార్లు చూసేసాం. అలా అయితే ఇక మా ఇంటికి దెయ్యం అది రాదు కదా. ఇంకా దెయ్యం బయటకు ఎలా వస్తుంది? లోపల ఉంది కదా. అవును, మీ ఒంటి మీద బట్టలేవి? ఇలా సడన్ గా అడిగితే నేను ఏం చెప్పను? దెయ్యానికి కాషాయ వస్త్రాలంటే ఇష్టం అంట. అందుకని అడగంగానే మొత్తం ఇచ్చేసాం దెయ్యానికి. అర్థమైందా? మేము ఈ దేశానికి ఎంతో మేలు చేశాం. అలాంటిది మీ ఇద్దరికి మేలు చేయకుండా ఉంటాం మేము. అయ్యో అత్తయ్య, అయ్యో దేవుడా, ఏంటిది? కరెంట్ తీగ మీద కూర్చుని కాకి షాక్ కొట్టినట్టు ఇలా కింద పడిపోయాడు. ఈ బండోడు గురించి అంత నీచంగా మాట్లాడకండి. ఈ బాడీని ఇలా మెయింటైన్ చేయాలంటే మీటర్ మీద కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇవ్వండి. ఓకే ఓకే, మాట్లాడుకున్నది 10,000, ఇంకో 10,000 extra. తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. జాగ్రత్త అత్తయ్య, ఆ, వదిలేయకండి. మీరేం భయపడకండి. అంతా మేము చూసుకుంటాం. రేయ్, బండోడా, బండోడా, లేవరా. ఎక్కడ పడితే అక్కడ పడుకుని అలా సెటిల్ అయిపోతా. ఎక్కడ ఉన్నాను? ఏంటి ఏం performance? చేస్తున్నాను నేను? నా దగ్గరేనా నీ ఎదవ యాక్టింగ్లు? చంపేస్తాను రే. నా ముఖం చూడు. ఫుల్ పేమెంటా? ఆ. అంతా నాకేనా? మొత్తం నీకే రా. పెడతాను బండ వెధవ. మంచి చీరలు చూపించండి. కాస్ట్లీ అయినా పర్వాలేదు, 500 అయినా పర్వాలేదు. ఆ, ఏంటి అలా చూస్తున్నా? రోడ్ సైడ్ చీర 150 ఏం బాగాలేదా? అయితే రోడ్ సైడ్కి వెళ్ళాల్సింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? కరెక్ట్ గా చెప్పావు. ఆ, 50,000 అయినా సరే పర్వాలేదు, చూపించు. ఇది చూడండి, ఇది లేటెస్ట్ అమ్మా. ఈ కలర్ చాలా బాగుంటుంది. ఇది చూడండి అమ్మా, నీకు నచ్చిందా వదినా? దీని బార్డర్ బాగుంటుంది. నీకు ఏ కలర్ ఇష్టం వదినా? ఏదంటే ఏమండి ఏమండి, ఆ ఎరుపు చీర చూపించండి. ఇదే చూడండి. ఈ చీర బాగుంది కదా వదినా? అమ్మాయి చీర బాగుంది కదూ? అదిగో అదిగో, ఆ ఎరుపు చీర చూపించండి. ఇదిగోండి. వదినా, ఈ చీర బాగుంది కదూ? అమ్మా, ఈ చీర బాగుంది కదూ? చాలా బాగుంది కదా వదినా? ఎవడి ఎవడి, ఆ ఎరుపు చీర చూపించండి. ఆ, ఇదిగోండి. వదినా, బాగుంది కదూ? రేయ్, అమ్మా, అయ్యో, ఎలా ఉంది? ఏంట్రా ఇది? ఎంతసేపు రెడ్ రెడ్ అనుకుంటూ. ఏమే, నీకు రెడ్ ఇష్టమా? నువ్వు నోరు పోయి. తనకి ఇష్టం లేకపోతే ఏమి, నాకు బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో చీర. అమ్మా, బాగుంది కదూ? వదినా, బాగుంది కదూ? ఏమండి, ఆ ఎరుపు చీర చూపించండి. ఆ చీర, ఆ ఎరుపు చీర చూపించండి. అన్ని అన్ని చూపించండి, ఎరుపు చీర అన్ని చూపించండి. ఎంత బాగుంది కదా వదినా? బాగుంది కదా? ఏ రాఘవ, తమాషాలన్నీ ఇంట్లో. మనం షాపుకి వచ్చాం. రే, ఏమైందిరా నీకు? ఆర్డర్లు తిప్పుకుంటూ అబ్బా, మాట్లాడుతున్నా. మీ నోరు మూసుకోండి, ఊరికే డిస్టర్బ్ ఏ చేయండి. రాఘవ, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, కాస్త చీర చూసుకోవాలి, పక్కకు వస్తారా? ఏమిటండి మొహం చూస్తున్నారు? పక్కకి వెళ్ళండి. ఓ. ఏమండి, చూడండి చీర ఎలా ఉంది? బాగుంది కదూ? ఈ బార్డర్ ఎలా ఉంది? అందంగా ఉంది కదూ? ఆ, ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి. అందంగా ఉంది కదూ? ఎలా ఉంది? బాగుంది కదా? అయ్యయ్యో,
చూసారా నాకు ఎంత బాగా నప్పిందో. ఏంట్రా ఇది ఎందుకు ఇలా చేస్తారా? ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత చీర కట్టాను. బాగుంది కదూ? రాఘవ అందరూ చూస్తున్నారు, ముందు చీర విప్పు. అయ్యో చీర బాగుందని చెప్పండి. ఏంట్రా ఇది? ఆడదాళ్ళ చీర కట్టుకుని బాగుందా అని అడుగుతున్నావు? నేను చీర కట్టుకోవడం నీకు ఇష్టం లేదనుకుంటాను. పోవే. పోవేనా? నువ్వు నన్ను కొట్టావా? మరేంటి? ఎందుకు కొట్టావు? ఏంట్రా ఇదంతా? ఏమిటిదంతా? నాకు చీర కట్టి మీరు తమాషా చూస్తున్నారా? ఏ రాఘవ నీకేమైనా పిచ్చి పట్టినా? అందరి ముందు నన్ను ఇలా అవమానిస్తారా? మీకు చీర సెలెక్ట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. అలాంటిది నాకే చీర కట్టి తమాషా చూస్తారా? రెండు విషయం చెప్తా. రేయ్, ఏమండి 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 ఏదో శబ్దం వస్తోందండి. లేవండి, లేమ్మంటుంటే. చూసావా ఎర్ర గాజులు ఎలా ఉన్నాయి? నాకు బాగున్నాయి కదా? చూడు ఎర్ర గాజులు, ఈ ఎర్ర గాజులు బాగున్నాయి కదా? నాకు బాగున్నాయి కదా? ఎర్ర గాజులు బాగున్నాయా? చూడు ఎర్ర గాజులు, ఎర్ర గాజులు బాగున్నాయా? నాకు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? లేవండి, తొందరగా లేవండి. ఇక నా వల్ల కాదే, ఈ రోజు వదిలే, రేపు చూసుకుందాం. ఎప్పుడు అదే ధ్యాస. లేవండి, లేవండి. ఏమిటే, ఏమైంది? మీ తమ్ముడు ఎంత పనిచేస్తాడో చూసారా? అయ్యో, ఏంటే నువ్వు నిన్నేమో గుర్రం ఊగిందన్నావు, ఈ రోజు వచ్చి మీ తమ్ముడు ఎంత పని చేశాడో చూడండి అంటున్నావు. ఏమైంది నీకు? అది కాదండి, నిన్న నా గాజులు కనిపించలేదని మీతో చెప్పాను కదా. ఈ రోజు మీ తమ్ముడు నా గాజులు వేసుకొని గాజులు బాగున్నాయి కదా అని నన్ను భయపెడుతున్నాడండి. ఏయ్, వాడు గనక అలా చేయలేదనుకో, రూమ్ కి వచ్చాక నేను నీ సంగతి చెప్తాను. అయ్యో, ఏదో ఒకటి చేయండి, ముందు వచ్చి చూడండి. ఏడేవాడు? ఏమయ్యాడు? ఏమయ్యాడు? ఇక్కడ ఉండాలి. ఏమయ్యాడు? ఏంటి నువ్వు? ఏడండి? అదే కదా నేను అడుగుతున్నాను, ఏడేవాడు? ఇక్కడే ఎక్కడో. ఏయ్, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, రా చూపిస్తాను. రా రా, రా, రా. మెల్లగా, రా. చిన్నగా. చూడు, చూడవే, పసిపిల్లాళ్ళ పడుకున్నాడు. కొట్టు. పద. తప్పిపోయింది, పడవే. క్షమించండి. ఈవిడికి ఏమైందండి? నిద్దట్లో లేవడం అలవాటు. నువ్వు పద, పద, ఈవిడికి కూడా పద, పద.